ఢిల్లీలోని కర్తవ్య పథ్లో ఢిల్లీ ప్రభుత్వం దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది. తొలిసారి ఢిల్లీ చరిత్రలో, అందులోనూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి కర్తవ్య పథ్లో దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మనం చూస్తున్నాం, ఒకవైపు ఇండియా గేట్, రెండో వైపు రాష్ట్రపతి భవన్. ఇక్కడ ఇండియా గేట్ దగ్గర లేజర్ షో కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు రాష్ట్రపతి భవన్ వైపు కూడా ఇరువైపులా కూడా ఈ దీపోత్సవ కార్యక్రమాన్ని, అంటే మొత్తం 151,000 దీపాలతో ఈ దీపోత్సవ కార్యక్రమాన్ని ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రోడ్లకు ఇరువైపులా, కర్తవ్య పథ్లోని రోడ్లకు ఇరువైపులా ఈ దీపాలను వెలిగించారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా జ్యోతి ప్రజ్వలన చేసి దీపాలను వెలిగించిన తర్వాత ఈ దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మనం చూస్తున్నాం, ఏదైతే ఇవి కనిపిస్తున్నాయో ఇటువంటి టేబుల్స్లో మొత్తం ఒక్కొక్క టేబుల్ మీద 120 దీపాలను ఏర్పాటు చేశారు. ఇటువంటి దీపాలను ఏర్పాటు చేసి ఒక్కొక్క టేబుల్ మీద మొత్తం ఇక్కడ నుంచి ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ అంటే విజయ్ చౌక్ వరకు కూడా మొత్తం 151,000 దీపాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే ఢిల్లీ చరిత్రలో తొలిసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారంటూ కూడా ఇక్కడికి వచ్చిన ప్రజలు కూడా అందరూ చెప్తున్నారు. రోడ్లకు ఇరువైపులు కూడా ఏర్పాటు చేశారు. మరి ఇప్పుడు లేజర్ షో కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఇక్కడికి కొంతమంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా, అంటే ఢిల్లీ అనేది ఒక మినీ ఇండియా లాంటిది, ఇక్కడ అన్ని పండుగలను అధికారికంగా మేము నిర్వహిస్తామంటూ కూడా ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చెప్తూ ఉన్నారు. మరోవైపు రైజింగ్ లైటింగ్ కాకుండా రైజింగ్ ఢిల్లీ, అంటే ఢిల్లీని మరింత అభివృద్ధి చేస్తామంటూ కూడా రేఖా గుప్తా చెప్తున్నారు. అంటే ఢిల్లీలోని ఉండే మినీ ఇండియా, అంటే అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వచ్చి ఇక్కడ ఉంటూ ఉంటారు. వారి రాష్ట్రాలకు సంబంధించిన పండుగలు కూడా ఇక్కడ నిర్వహిస్తామంటూ కూడా ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చెప్తున్నారు. కొంతమంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు కూడా ఇక్కడ టూరిస్టులు ఇక్కడికి వచ్చారు. వారిని అడిగి ఇక్కడ ఢిల్లీలో దీపోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎలా ఉందనేది వారి మాటలను అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఢిల్లీ ప్రభుత్వం తొలిసారి కర్తవ్య పథ్లో దీపోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది, మీకేమనిపిస్తుంది? నాకు ఇది చాలా స్పెషల్గా అనిపిస్తుంది. ఇట్స్ ద ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ దిస్ ఇన్ ఇండియా. ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు, ఆంధ్రప్రదేశ్. Actually, Diwali is the only festival. We call this also as a light of festivals. ఈ ఫెస్టివల్ ఒక్కటే రిగార్డ్లెస్ ఆఫ్ ద రిలీజియన్ అందరినీ జాయిన్ చేసి, లైక్ ఒక అందరూ ఒక ప్లేస్లో జాయిన్ అయ్యి డిఫరెంట్ ప్లేసెస్ ఆర్ డిఫరెంట్ లొకేషన్స్, లైక్ అందరూ హ్యాపీగా, లైక్ దే షేర్ దేర్ జాయ్, happiness, like their gratitude together. So this is like very special festival for everyone in India, and everyone celebrates this festival. So like luckily this time we are in Delhi, and I never see this before. Like I come to Delhi very often. This is the first time I'm staying here in Delhi. So like the festival is happening like this. I don't know why the lights are passed now. I see the lights before, like behind me, they were like so attracting people, and I see like many people, they are coming out of their houses and they are enjoying here. This evening is gonna be a rocking evening. I guess the next 3 days will be rocking here in Delhi. Thank you. సార్, మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ దీపోత్సవ కార్యక్రమం మనం ఇళ్ల దగ్గర జరుపుకునేది వేరే ఉంటుంది. దేశ రాజధాని ఢిల్లీలో, అందులోనూ కర్తవ్య పథ్, ఒకవైపు రాష్ట్రపతి భవన్, మరోవైపు ఇండియా గేట్, వీటి మధ్యలో కర్తవ్య పథ్, ఇక్కడ దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం ఎలా అనిపిస్తుంది? ఇన్ని దీపాలు ఒకసారిగా ఎట్లా చూడటం ఫస్ట్ టైం అండి నాకు. ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో చాలా హ్యాపీగా ఉంది. ఇట్లా ఒక హిందూ ఫెస్టివల్ని ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవటం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫర్ అస్. సో ఇట్లాంటివి జరగాలి, ఇంకా జరిగి హిందువులందరినీ ఏకం చేసి పండుగలు సెలబ్రేషన్స్ ఈ మధ్య బాగా తగ్గుతూ ఉంది. ఇలాంటి ఇంకా చేస్తూ ఉంటే, గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని చేస్తూ ఉంటే మన యూనిటీ స్ట్రాంగ్గా ఉండి దేశం అంతా ఒకటిగా నిలబడి, ఈ మధ్య జరిగిన జిఎస్టీ కట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మన దేశ అభివృద్ధికి చాలా తోడ్పడుతున్నాయి. ఇలాంటివి ఇంకా జరుగుతూ ఉంటే ఇటువంటి సెలబ్రేషన్స్ వల్ల మన జాతి బాగా అభివృద్ధి చేస్తుంది. ఈ జిఎస్టీ తగ్గించడం అనేది ఇది దీపావళి, దసరాకు చాలా మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది అనేది కూడా కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. ఇది ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేఖా గుప్తా కూడా చెప్తున్నారు. అవును ఖచ్చితంగా జిఎస్టీ కట్ అనేది పేద మధ్యతరగతి బడుగు వర్గాలకి చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళ దైనందిత కార్యక్రమాల వల్ల జరిగే ప్రతి రూపాయి వాళ్ళు ఖర్చు పెట్టే దాంట్లో మినిమం 10 పైసలు 20 పైసలు వాళ్ళకి ఆదా అవుతుంది. దానివల్ల వాళ్ళ అభివృద్ధికి ఆ 10 రూపాయలు 20 రూపాయలు ఖర్చు పెట్టడం వల్ల వాళ్ళ అభివృద్ధికి తోడ్పడుతుంది. రైట్ మేడం, మీకేమనిపిస్తుంది ఇక్కడ ఢిల్లీలో, అందులోనూ దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా గేట్, రాష్ట్రపతి భవన్ మధ్యలో కర్తవ్య పథ్లో ఈ దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం, 151,000 దీపాలను వెలిగించి ఒకసారి ఇక్కడ మొదటిసారి నిర్వహించడం అనేది ఢిల్లీ చరిత్రలోనే మొదటిసారి అని కూడా చెప్తున్నారు. మీకేమనిపిస్తుంది? చూడటానికి చాలా బాగుంది. యాక్చువల్గా ఇవాళ అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్గా ఇక్కడికి వచ్చాము.
ఇండియా గేట్ చూద్దామని వచ్చేసరికి ఇలా దీపాలు ఇదంతా, అందులో ఢిల్లీలో ఇంతమంది జనాలు బయటికి వచ్చి ఇంత ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ ఇదంతా చాలా చేయటం బాగుంది. అండ్ ఎనీవే హ్యాపీ దివాళీ. అంటే మీరు దీపావళికి మీ ఊరికి వెళ్తున్నారా, మళ్ళీ ఈ 3 days కూడా ఢిల్లీలో ఉంటారు? లేదు, మేము మా హోమ్ టౌన్కి వెళ్తున్నాము, ఒంగోలు. ఎలా అనిపిస్తుంది మొత్తంగా? బాగుంది, చూడటానికి చాలా బాగుంది. లేజర్ షో చూసాను, ఎప్పుడు చూడలేదు ఇంత లేజర్ షో. ఎప్పుడు ఇండియా గేటే నార్మల్గా చూసేవాళ్ళం, ఈసారి కొంచెం క్రియేటివ్గా కొత్తగా బాగుంది. నైస్. మొత్తంగా చూసుకుంటే ఈ దేశ రాజధానిలో దీపోత్సవం అనేది నిర్వహించడం, అందులోనూ ఇన్ని దీపాలు, మరోవైపు ఇంత పెద్ద లేజర్ షో చూడడం కూడా ఫస్ట్ టైం అంటూ కూడా ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన టూరిస్టులు కూడా చెప్తున్నారు. అంటే దేశ రాజధాని ఈ దీపావళి అంటే ఢిల్లీలో జరిగే దీపావళి రాజధాని దీపావళి అని జరుపుకోవాలి, అందరూ జరుపుకోవాలని కూడా చెప్తున్నారు. అంటే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ దీపావళిని జరుపుకోవాలి అనేది కూడా ప్రధానంగా ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చెప్తూ ఉన్నారు. ఇక్కడ అంటే ఇది ఢిల్లీ అనేది ఒక మినీ ఇండియా కాబట్టి కేవలం ఢిల్లీలో జరిగే పండుగలే కాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పండుగలన్నీ కూడా అధికారికంగా ఢిల్లీలో నిర్వహిస్తాము అనేది ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చెప్తున్నారు. అంటే ఢిల్లీ దీపావళి దేశ రాజధాని దీపావళి, దీన్ని జరుపుకోవాలి, చూడాలి, మరియు అనుభూతి కూడా పొందాలి అనేది కూడా రేఖా గుప్తా పిలుపునిచ్చారు. నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు దాని గొప్పతనం మరియు దైవత్వం అనేవి చాలా ప్రత్యేకంగా ఉంటాయి అనేది కూడా చెప్తూ ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చెప్పారు. ఇంకా ఢిల్లీలోని యువకులు, పిల్లలు, మహిళలు, అలాగే వృద్ధులు అనే తేడాలు కూడా అందరూ కూడా సంతోషంగా ఉండాలి. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి చేస్తున్నాం, ముందు ముందు మరింత అభివృద్ధి చేస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇక ఢిల్లీలో పొల్యూషన్ దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు కూడా కొన్ని ఆంక్షలు విధించి బాణసంచా కాల్చుకునేందుకు అవకాశం కల్పించింది. అంటే ఈ రోజు నుంచి 21వ తేదీ వరకు కూడా కొన్ని ఆంక్షలు విధించి బాణసంచా కాల్చుకునేందుకు అవకాశం కల్పించిన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అంటే పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి సుప్రీంకోర్టు కూడా ఈ ఆంక్షలు విధించింది. అందరూ కూడా జాగ్రత్తలు తీసుకుని బాణసంచా కాల్చాలంటూ కూడా రేఖా గుప్తా పిలుపునిచ్చారు. ఇక మొత్తంగా చూసుకుంటే దేశ రాజధాని ఢిల్లీలో కర్తవ్య పథ్లో తొలిసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 151,000 దీపాలను వెలిగించారు. ఈ దీపోత్సవ కార్యక్రమంలో సీఎం రేఖా గుప్తా, మంత్రులు పాల్గొన్నారు. సీఎం రేఖా గుప్తా జ్యోతి ప్రజ్వలన చేసి దీపాలను వెలిగించి ఈ దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ బిగ్ టీవీ, న్యూఢిల్లీ.